అనుమతి 3 కానీ కట్టింది మాత్రం 4 గంటండి. జీవో 135కి తూట్లు. అగస్త్య అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా ఆసుపత్రి నిర్వహణ. ఫైర్ సేఫ్టీ ప్రమాదాలపై ఆందోళన. డిహెచ్ఎంఓకు ఫిర్యాదు చేశారు. ఎక్కడిది మనకి ప్రజలను రక్షించాల్సిన వైద్య సంస్థ తన భవన నిర్మాణంలో ఏవైతే రూల్స్ ఉంటే వాటిని పక్కన పెట్టింది. హాస్పిటల్స్ వాళ్ళే మీరు రూల్స్ ఫాలో అవ్వకపోతే, ఎందుకంటే హాస్పిటల్స్ అనేవి చాలా కీలకమైనవి. అక్కడ మీరు రూల్స్ ఫాలో అవ్వకుండా అధికంగా కడితే పొరపాటున ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ పేషెంట్ లేచి పరిగెత్తలేరు. అంటే వాళ్ళని కాపాడే పరిస్థితి కూడా ఉండదు. తీసుకుంది 3 ఫ్లోర్ల కంట, కానీ కట్టింది మాత్రం 4 ఫ్లోర్ అంట. మరి అక్కడ స్థానిక అధికారులు కళ్ళు మూసుకుందో నిద్రపోయారా? వాళ్ళకి అధికారులను ఫస్ట్ కొట్టాలి పిలిచి, ఎరా నీ కళ్ళు కనపడుతున్నాయా? 3 అంతస్తులు పర్మిషన్ తీసుకొని 4 అంతస్తులు కట్టుకుంటుంటే దానికి ఏమైనా బ్లూ షీట్లు వేసి ఉన్నాయా? ఓపెన్ చేశారు చక్కగా, కళ్ళు పోయినాయా అని అధికారులు అడగాలి మనం. ఇక్కడ చూడండి, కీలకమైన అసలు ఇంకా దారుణం ఇదైతే చూసారా. ప్రభుత్వం విధించిన జీవో 135 నిబంధనలు బేఖాతరు చేస్తూ కీలకమైన ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ లేకుండానే దర్జాగా నడుస్తున్న ఒక హాస్పిటల్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనుమతించిన దానికంటే ఎక్కువ అంతస్తును కట్టి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండానే వైద్యాలు అందిస్తున్న బైరామ్గూడలోని అగస్త్య హాస్పిటల్పై ఇది ప్రత్యేక కథనం. బైరామ్గూడలో అంటండి ఇది. అగస్త్య హాస్పిటల్ నిర్మాణంపై తలెత్తుతుంది. ఎందుకంటే 135 దాని ప్రకారం, జీవో 135 ప్రకారం ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలని ఇలాంటి వాటికి ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి కావాలి. అది లేకుండా ఎలా అయిపోయింది? దాంతోపాటుగా జిహెచ్ఎంసీ రికార్డుల ప్రకారం బైరామల్గూడ మెయిన్ రోడ్లోని సర్వే నెంబర్లు 30/2లో ఉన్న ఈ భవనానికి కేవలం 2 సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్ అంటే మొత్తం 3 అంతస్తుల నిర్మాణానికి మాత్రమే పర్మిషన్ ఉంది. కానీ ఆసుపత్రి యాజమాన్య అధికారుల కళ్ళు కప్పి నిబంధనలకు విరుద్ధంగా 4వ అంతస్తు కూడా నిర్మించాడు. అధికారులు కళ్ళు కప్పటానికే అంటే అధికారులు అట్టించి వెళ్తున్నప్పుడు కళ్ళకు గంతలు కడతారా? అధికారులకి డబ్బుతో కళ్ళు మూసేసి ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం 2020 తీసుకొచ్చిన టీఎస్ బీపాస్ చట్టం మరియు జిఎంఎస్ఓ నెంబర్ 135 ప్రకారం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని భవనాలకు నీటి కనెక్షన్, విద్యుత్ సరఫరా ఇవ్వకూడదు. మరీ ముఖ్యంగా ఓసీ లేకుండా ఆసుపత్రి భవన నిర్వహణకు లైసెన్స్ జారీ చేయడం చట్ట విరుద్ధం. ఓసీ ఉంటేనే ఆ భవనం ఫైర్ సేఫ్టీ అంటే అగ్ని ప్రమాద భద్రత మరియు స్ట్రక్చరల్ సేఫ్టీ అంటే నిర్మాణ భద్రతా ప్రమాణాలను పాటిస్తున్న నిర్ధారణ అవుతుంది. అయితే ఎటువంటి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా అగస్త్య హాస్పిటల్ దర్జాగా కార్యకలాపాలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఫైర్ సేఫ్టీ లేదు, ఓసీ లేదు, ఏమి లేకుండా దర్జాగా ఓపెన్ చేశారు. మన అధికారులు కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళినాయా? ఈ అక్రమాలపై ఒక సామాజిక కార్యకర్త 11/11/2025 రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అగ్నిమాపక భద్రత, నిర్మాణ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధనలు పాటించని ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ ఎలా ఇచ్చారని ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అధికారులు స్పందించి ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకుంటారో లేకపోతే చూసి చూడనట్టు వ్యవహరిస్తారో చూడాలి మరి.